హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ వరల్డ్. సో ఈ వీడియో వచ్చేసి అయితే కిచెన్ డీప్ క్లీనింగ్. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. చూడండి, వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితాస్ వరల్డ్. సో కిచెన్ డీప్ క్లీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి తీసి కడిగి అన్నీ తుడిచి పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మన ఇల్లు మొత్తం చూసుకుంటే కిచెన్లోనే ఎక్కువ సామాన్లు అయితే ఉంటాయి. ఇక్కడ నేను అన్నీ ఒకేసారి తీసి ఆ డబ్బాల్లో ఉన్న గ్రోసరీస్ అన్నీ వేరే గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాటన్నిటిని కడిగి ఎండబెట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఎప్పుడైతే గ్రోసరీస్ అయిపోయినాయి అనుకుంటానో ఆ డబ్బా ఒకటి నీట్గా కడిగేసి మళ్ళీ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ గ్రోసరీస్ ఫిల్ చేసుకుంటాను. అలా అయితే ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్గా అనిపిస్తుంది. సో ఈ మొత్తం ఒకేసారి ఎక్కువ పని ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు జస్ట్ ఆ డబ్బా పైన వరకు తుడుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఇంత కష్టం ఉండదు. సో అందుకని నేను ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ తీసి తుడిచేసి పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మనకి పని చాలా వరకు ఈజీ అవుతుంది. ఎప్పటికప్పుడు మన ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను ఈ కిచెన్ క్లీన్ చేస్తుంటే మా అత్తమ్మ వంట చేయడం ఇంకా పైన పనులు చూసుకోవడం అయితే చేస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఇది. మేమిద్దరం షేర్ చేసుకొని వర్క్ చేసుకుంటాము ఇంట్లో. పెద్ద పెద్ద డబ్బాల్లో ఏంటంటే పిండి మిల్లులో మనం పిండి పట్టించుకొచ్చుకుంటాం కదా, సో అవన్నీ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు బాగా యూజ్ అవుతాయి. అండ్ మనం గ్రోసరీస్ ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే ఒకే దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. సో అయిపోయినప్పుడు మనం ఈజీగా ఫిల్ చేసుకోవడానికి ఇక్కడే ఉన్నాయని గుర్తుంటుంది. సో ఇక్కడ పైన కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా కింద కబోర్డ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా క్లీన్ చేస్తున్నాను. స్టవ్ కింద వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు, అంటే ఎక్కువ మందికి వండడానికి యూజ్ అవుతాయి కదా, ఒక 10 మెంబర్స్కి అలా వండుకోవడానికి యూజ్ అయ్యే గిన్నెలు, ఇడ్లీ మేకర్, కుక్కర్ ఇవన్నీ కింద పెట్టుకుంటాము. ఇక్కడ చిమ్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది. చిమ్నీకి అయితే ఈసారి చాలా జిడ్డు పట్టింది. పైన ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో. అదంతా క్లీన్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ వరకు అయితే టైం పట్టింది. ఇది క్లీన్ చేయడానికి చాలా టిప్స్ యూజ్ చేసాము. విమ్ లిక్విడ్, సర్ఫ్, సోప్ ఇలాంటివి ఫస్ట్ చాలా యూజ్ చేసాము, అయినా పోలేదు. చివరికి బియ్యం పిండితో పోతుందేమో అని ఒక ఐడియా వచ్చింది. సో బియ్యం పిండిని వేసి రుద్దుతుంటే పోతుంది, కానీ గట్టిగా రుద్దాల్సి వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. ఇలా కాదని చెప్పి మా అత్తమ్మకైతే ఒక ఐడియా వచ్చింది, వేడి నీళ్ళు పోసి రుద్దితే పోతుందేమో అని చెప్పి. సరే ట్రై చేసి చూద్దాం, పోతే పోతుంది, లేకపోతే ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి ఒక ట్రైల్ అయితే వేసాము. సో వేడి నీళ్ళు పోసి స్క్రబ్బర్తో ఒకసారి అట్లా స్క్రబ్ చేస్తుంటేనే నీట్గా పోతుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా పోతుందని. మీరు కూడా ట్రై చేయండి, ఎంత జిడ్డు పట్టిన చిమ్నీ అయినా సరే చాలా క్లీన్ అవుతుంది. మీరు కూడా ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వర్క్ అయిందో. ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత చిమ్నీ ఎలా ఉందో పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది, కొత్తది ఉన్నట్టే ఉంది క్లీన్ చేసిన తర్వాత అయితే. బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. ఒకసారి అయితే ఈ టిప్ పక్కా యూస్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వర్క్ అయిందో. సో ఇక్కడ నేను విండో క్లీన్ చేస్తుంటే మా అత్తమ్మ అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తుంది. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు అక్కడ వాల్స్కి కడిగేటప్పుడు స్టవ్ మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ స్టవ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా వెళ్తే స్టవ్ ఎక్కువ రిపేర్ అవుతుంది. అలా అవ్వకుండా స్టవ్ మీద చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ స్టవ్ మీద రివర్స్లో పెట్టి మనం క్లీన్ చేసుకుంటే వాటర్ పడకుండా ఉంటాయి అండ్ మన స్టవ్ ఎక్కువ రోజులు అయితే వస్తుంది. సో ఇది ఇంకో టిప్, ఇది కూడా ట్రై చేయండి. చిమ్నీ తీసుకురాకముందు మనం వంట చేసే పొగంతా పైకి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళినప్పుడు ఆ లాస్ట్ కబోర్డ్స్ వరకు అయితే కలర్ చేంజ్ అయ్యాయి. సో అండ్ దుమ్ము కూడా బాగా పట్టింది, అది స్క్రబ్ చేస్తేనే పోతుంది. ఇంకా అవి కూడా స్క్రబ్ చేసి ఇంకా అన్ని కబోర్డ్స్ అయితే ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాను.
ఇక్కడ చిమ్నీది కింద ప్లేట్ ఉంటుంది కదా, అదొకసారి తీసి నీట్గా వాష్ చేసుకొని మనం మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. అది వాష్ చేసిన తర్వాత బయట గాలికి ఆరబెట్టి ఇంక పూర్తిగా ఆరిపోయిన తర్వాత అయితే నేను ఫిట్ చేశాను దాన్ని. సో చిమ్నీ అంతా కడిగాం కదా, అందుకని ఆ ప్లగ్ ఈరోజే పెట్టట్లేదు. సో ఆ ప్లగ్ అయితే నెక్స్ట్ డే పెడితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్తో క్లీన్ చేసాం కాబట్టి రిస్క్ తీసుకోకుండా నెక్స్ట్ డే పెడితే మంచిదని చెప్పి నెక్స్ట్ డే అయితే ఆ ప్లగ్ ఫిక్స్ చేసాము. మేము ఇక్కడ షింక్ దగ్గర ప్లాస్టిక్ టీపాయ్ అయితే పెట్టుకున్నాము. ఆనియన్స్ పెట్టుకోవడానికి, వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి. సో వెనుక మనీ ప్లాంట్ ఉంది కదా, ఆ మనీ ప్లాంట్ పెట్టిన పాట్ అయితే 1 year బ్యాక్ వినాయక చవితికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ తరపున మాకు గిఫ్ట్ చేశారు. వినాయకుడు సెట్ అనమాట అది. ఆ సెట్లో క్లే వినాయకుడు అండ్ పాలకూర గింజలు అండ్ ఇంకోటి కోకోపిట్ ఈ పాట్ అయితే ఇచ్చారు. మనం వినాయకుడికి అండ్ 5 days or 3 days పూజ చేసుకున్న తర్వాత ఆ వినాయకుడిని నిమజ్జనం చేసిన మట్టి ఉంటుంది కదా, ఆ నిమజ్జనం కూడా ఈ పాట్లోనే నిమజ్జనం చేసి ఆ కోకోపిట్ వేసుకొని మనం మొక్కలు పెట్టుకోవడానికని ఒక సెట్ లాగా ఇచ్చారు. ఆ వీడియో కూడా షార్ట్స్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఆ పాట్లో మొక్కలైతే ఎండిపోయిన తర్వాత నేను ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టి షింక్ వెనుక విండో ఉంది కదా, అక్కడ ఒక డెకోర్ లాగా ఉంటుందని చెప్పి ఆ మనీ ప్లాంట్ అయితే పెట్టాను. మనీ ప్లాంట్ని ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు కదా, పాయిజనస్ గ్యాసెస్ని అది అబ్సార్బ్ చేసుకొని మనకి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది. గాలిలో ఉండే హ్యూమిడిటీని బ్యాలెన్స్ చేయడానికి మనీ ప్లాంట్ యూజ్ అవుతుందంట. ఇది వాటర్లో కూడా బాగా పెరుగుతుంది అండ్ దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం లేదు కాబట్టి చాలామంది ఇంట్లో పెంచుకుంటారు. టీపాయ్ పెట్టే ప్లేస్లో ఒకసారి తుడిచేసి నీట్గా ఇంకా ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ మనీ ప్లాంట్ పైకి పెరుగుతుంది కాబట్టి అది నించోడానికి అక్కడ విండోకి వెనుక గ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రిల్స్కి మనీ ప్లాంట్ని చిన్న చిన్న తాడుతో అట్లా గ్యాప్ ఇచ్చి కట్టాను అనమాట. సో అది కింద పడిపోకుండా స్ట్రైట్గా పెరుగుతుంది. సో ఇంకా మొత్తం ఎక్కడివక్కడ పెట్టేసిన తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని తుడిచేసుకున్నాను అనమాట. అక్కడ వెనుక ఒక కబోర్డ్ మిస్ అయింది చూసారా, అదేంటంటే లాస్ట్ టైం నేను క్లీన్ చేసేటప్పుడు అది ఊడిపోయింది. వెనక కబోర్డ్ పెట్టేది అదేం చేశానంటే అది మర్చిపోయి నేను మళ్ళీ దాన్ని తీసాను. సో ఎంత కష్టపడ్డా కానీ అది పెట్టడానికైతే అవ్వలేదు. ఇంకా అది అట్లా వదిలేసి తర్వాత కబోర్డ్స్ చేసే వాళ్ళని పిలిపించి సెట్ చేపిద్దామని చెప్పి ఇంకా అది పక్కన పెట్టేసి అలానే ఉంచేసాము. సో ఇదండి మా ఇంటి డీప్ క్లీనింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేసేయండి.